అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఈ వీడియోలో ముందుగా మనము ధనుసు రాశి వారికి ఏ రోజు ఘాతవారము, ఘాతవారం అంటే ఏమిటి, ఘాతవారం నాడు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే విషయాన్ని చర్చించుకుందాం. ఇలాంటి మంచి వీడియోలను ప్రోత్సహించే నిమిత్తం ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ను. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఘాతవారం అంటే ఏమిటి అంటే, ప్రతి రాశికి కూడా 12 రాశులు, ద్వాదశ రాశుల వారికి ప్రతి రాశికి కూడా ఒక రోజు ఘాతవారం ఉంటుంది. ఆ ఘాతవారాన్ని మనం టఫ్ డే అని కూడా వ్యవహరిస్తాం. అంటే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఆ ఘాతవారం నాడు శాస్త్రంలో కొన్ని కర్మలు చేయవచ్చని, కొన్ని కర్మలు చేయకూడదని తెలియజేసింది. కాబట్టి శాస్త్రాన్ని పాటించే వాళ్ళు తప్పకుండా దీన్ని ఆచరిస్తారు. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ రోజు ఘాతవారం అని అంటే, 9 నక్షత్ర పాదాల సమూహాన్ని రాశి అంటాము. రాశిని మనము ఆంగ్లంలో, ఇంగ్లీష్ లో సైన్ అంటారు. ఒక పదార్థ సమూహాన్ని, సముదాయాన్ని మనం రాశిగా వ్యవహరిస్తాము. ఈ 9 నక్షత్ర పాదాల సమూహాన్ని మనం రాశి అని పిలుస్తాము. అదేవిధంగా ఏయో బాబి, బూదా, బాడ, బే అనే 9 నక్షత్రాల పాదాల సమూహాన్నే మనము ధనుస్సు రాశిగా వ్యవహరిస్తాము. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఘాతవారము శుక్రవారము. ధనుస్సు రాశి వారికి శుక్రవారం ఘాతవారం అయినప్పటికీ కూడా కొన్ని పనులు నిస్సంకోచంగా చేసుకోవచ్చు. మరి ఆ పనులు ఏమిటంటే, ముందుగా వివాహం ఘాతవారం అయినప్పటికీ కూడా చేసుకోవచ్చును. అదేవిధంగా వ్రతము, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమములు, పట్టాభిషేకము మరియు జాతకర్మ, సీమంతం అనేటువంటి కార్యక్రమములు ఘాతవారం అయినప్పటికీ కూడా చేసుకోవచ్చని శాస్త్రంలో ప్రతిపాదించబడింది. మరి ఘాతవారం నాడు చేయకూడని పనులు ఏమిటి అంటే, ముందుగా వ్యాపార ప్రారంభము, నూతన వ్యాపార ప్రారంభము ఘాతవారం నాడు చేయకూడదు. అదేవిధంగా తీర్థయాత్రలు కూడా ఘాతవారం నాడు ప్రారంభించకూడదు. అదేవిధంగా వ్యవసాయారంభం కూడా ఘాతవారం నాడు ప్రారంభించకూడదని శాస్త్రంలో చెప్పబడ్డది. అంతేకాకుండా వాస్తు కర్మలు అంటే, అనగా గృహారంభము, గృహ ప్రవేశము, ద్వారస్థాపన అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఘాతవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించకూడదు. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఘాతవారం నాడు ఏవైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఏదో రకంగా మనము ప్రయాణ విషయంలో ఇబ్బందులు ఏర్పడడం, యాత్రా విషయంలో ఇబ్బందులు ఏర్పడడం, వ్యాపారంలో నష్టాలు రావడం, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఘాతవారాన్ని నిషిద్ధంగా విధించడం జరిగింది. మరి మనం ఏదైనా ఉద్యోగంలో చేరే సందర్భంలో గాని, కొన్ని పరిస్థితులు, అత్యవసర పరిస్థితులలో ఇక కూడదు, ఇక చేయాలి, తప్పకుండా వెళ్లాలి అనేటువంటి కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి, ఆఫీసులో జాయినింగ్ కావండి, మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా చేరాలి. మరి ఘాతవారం నాడే వెళ్లాల్సి వచ్చినప్పుడు మరి ఎలా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే, అలాంటి సందర్భంలో ఆపద్ధర్మంగా మాత్రమే మీరు ఘాతవారం నాడు చేయాల్సి వస్తే, మీ యొక్క ఇంటి లోపల దైవ మందిరం అంటే మీ ఇంటి లోపల ఉండే ప్రధాన కులదైవాన్ని ఆశ్రయించి, కులదైవానికి నమస్కరించి, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరించి, మీ ఇష్ట దైవాన్ని దేవాలయంలో దర్శించి, తదనంతరము మీరు ఘాతవారం అయినప్పటికీ కూడా మీ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. కేవలం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో చేరాలని మీకు ఆ రోజే చేరేటువంటి రోజైతే తప్పకుండా ఈ విధంగా చేసి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. తద్వారా కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి. కానీ ఇది ఆపద్ధర్మం మాత్రమే. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకునే నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై నరసింహ, జై జై నరసింహ.